తిరుపతి జిల్లా చంద్రగిరిలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను వైఎస్ఆర్సీపీ నాయకులు దహనం చేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటి పథకాలను అమలు చేశారా అని ప్రశ్నించారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఏ సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా సంబురాలు చేసుకోవడం విడ్డూరమని విమర్శించారు. ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. రెండేళ్ళు కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైనా చేశారంటే అది ఒక మోసం చేశాడు, ఒక దుర్మార్గం చేశాడు, ఒక దగా చేశాడు, కానీ మంచి మాత్రం ఎక్కడ చేయలేదని చెప్పి ఈరోజు నేను చెప్పడం కాదు, ఊరూరు వ్యక్తి ఇండిళ్ళు అందరూ ఇదే మాట మాట్లాడుతున్నారు. ఆయన ఎన్ని హామీలు ఇచ్చారంటే పుస్తకాలు రాస్తే మహాభారతం రాయిస్ ఆయన ఇచ్చిన హామీలు, అన్ని హామీలు ఇచ్చాడు ఆయన. ఆ హామీలంతా ఈరోజు చదివి మేము వినిపిస్తూ ఉంటే వాళ్ళు ఉలిక్కిపడి దానికి డైవర్షన్ పాలిటిక్స్గా అరెస్టులు, కేసులు అని చెప్పి ఈరోజు ఒక హామీ జగన్ టేకప్ చేస్తే రేపు ఒక నాయకుడిని ఎత్తి లోపలేయడం, ఎల్లుండి జగన్ ఒక హామీని టేకప్ చేస్తే ఇంకొక పెద్ద నాయకుడు అంబటి రాంబాబు గారిని ఎత్తి లోపలేయడం, ఇంకొక హామీ టేకప్ చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం. గత 2.5 సంవత్సరంలో వాళ్ళు చేసింది ఏంటంటే అక్రమ అరెస్టులు, అక్రమ మోసాలు, ప్రజలకు దగా తప్ప వాళ్ళు చేసిన మేలు ఒక్క మేలంటే ఒక మేలు ప్రజలకు లేదని చెప్పి ఈరోజు ప్రతి ఊళ్ళో అనుకుంటున్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని తాటిపత్రి చంద్రశేఖర్ విమర్శించారు. చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా అద్దంకిలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసనలో పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భవానీ సెంటర్ నుంచి బంగ్లా రోడ్డు వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు చింతలపూడి అశోక్. ప్రతి కుటుంబానికి సూపర్ 6 అంటూ చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కరెంట్ ఆఫీస్ సర్కిల్ నుండి వీఆర్సీ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు మోసపూరిత బుద్ధి తెలుసుకోలేక ప్రజలు మరోసారి మోసపోయారన్నారు విజయ్ కుమార్ రెడ్డి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల వెన్నుపోటు పాలనను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. రాజానగరంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. రాజానగరంలోని సూర్యాపేట నుండి వైఎస్ఆర్ జంక్షన్ వరకు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలతో ఈ ర్యాలీ కొనసాగింది. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ చెవిలో పువ్వులు పెట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. రాష్ట్రంలో బ్రిటిష్ పాలనను తలపించేలా కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కూటమి ప్రభుత్వం అసమర్థతను రానున్న రోజుల్లో మరింతగా ఎండగడతామన్నారు జక్కంపూడి రాజా. ప్రతి ఒక్కరిలోని కూడా గుండెల్లో ఒక రకమైనటువంటి మంటలు రగులుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ప్రజలను మోసగించింది. ప్రజలకి అనేక రకాల అబద్ధాలు చెప్పి వాళ్ళ యొక్క ఓట్లని కొల్లగొట్టుకుని ఈవేళ కేవలం ఒక ధనదాహంతో మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది తప్పితే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మాత్రం నెరవేర్చేటటువంటి కార్యక్రమం చేయట్లేదు. మరో పక్కన మీరు ఎక్కడ చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తులు
దహనం చేయడం ఒకటి కాదు రెండు కాదు, కోకొల్లలుగా ఎక్కడ పడితే అక్కడ. ఏ రకంగానంటే మామూలుగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే కూడా వీళ్ళ యొక్క రాక్షసత్వం మరింత పేటరేగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.